గారి వారి అనుమతితో చట్ట ప్రకారం మీ అందరికీ తెలియజేయడమేమనగా దొంగతనాలు దోపిడీలు చేస్తూ ఎదిరించిన వారిని చంపుతూ చట్టానికి దొరకకుండా తిరుగుతున్న ఎర్రగడ్డ పోతరాజును పోలీసు వారికి అప్పగించిన వారికి 5,000 రూపాయలు బహుమానం ఇవ్వబడును. నేనిప్పుడు వచ్చింది నగల కోసం కాదు, నగదు కోసం కాదు, అందమైన ఆడదాని కోసం. మర్యాదగా ఆడవాళ్ళు మాత్రం ముందుకు రండి, నచ్చిన దాన్ని ఎన్నుకుని తీసుకువెళ్తాను. లేదా ఏం జరిగింది? ఎర్రగడ్డ పోతురాజు నా పెళ్ళాన్ని లాక్కెళ్ళాడు బాబు. రాజు మిస్టర్ ప్రతాప్, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఈ సింగరేణి సింహాచలం చేతుల మీదుగా బహుమతి పొంది బ్రిటిష్ వారి దృష్టిలో పడ్డావు కనుక మనమంతా బ్రిటిష్. నా ముందు ఇంకెప్పుడైనా బ్రిటిష్ బ్రిటిష్ అని అన్నావంటే ఇది పేలుతుంది. భలే విడ్డూరంగా ఉంది. ఎందుకు ఇంత పొద్దున్నే కళ్ళు తాగడం ఏంటి? పైగా కింద నుంచే కొండకు చిల్లు పెట్టి కళ్ళు తాగడం నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ చూస్తున్నావుగా, నువ్వు తాగే. చచ్చే, కళ్ళుకొచ్చి కడుపు దాచుకోవటం ఎందుకయ్యా లటపెట్టలంబోదరా? అబ్బా, నా పేరు లటపిట్ట లంబోడు కాదయ్యా, లంకల కోడేరు లక్ష్మయ్య. మా వాళ్ళు చూపించే పిల్ల నాకు నచ్చగా, నాకు నచ్చే పిల్ల కోసం నేనే ఊళ్ళ మీద పడ్డా వెతుక్కుంటూ. లక్ష్మయ్య గారు, వాయ్, సారా తాగితే డబ్బు ఖర్చు అయిపోతుందని కళ్ళు తాగుతున్నాను. బాధ భరించలేక. అంత బాధ ఏమొచ్చిందయ్యా? పెళ్ళీడుకొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటే కదండి. బాధలు సెగలు భరించలేక దొంగ కళ్ళు తాగుతున్నాను. డబ్బు కూడా పెట్టి అల్లుడి కట్నం ఇద్దామని. మీ ఇంట్లో పిల్లందన్నమాట. అయితే నేను నక్కను తొక్కొచ్చా. తొక్కితే కరవలేదా? అబ్బా, ముందు పిల్లలు చూపించవయ్యా, పద. లటపెట్టలంబోదరా, కూర్చో, పిల్లని చూపిస్తా. పాపా పాపా,
బయట లటపెట్ల మొదలుడున్నాడు. అలోడు ఆయన నా చిన్ననాటి స్నేహితుడు. నేను చేసుకోబోయే నిన్ను చూస్తానంటే సరే అని తీసుకొచ్చాను. నేను పిలవగానే నువ్వు ఓ గ్లాసు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి వెంటనే లోపలికి వచ్చాయి. ఓమా పెళ్లి కాకుండా అందరూ చూసి వెళ్తుంటే నాకు దిష్టి తగలదు. గజలక్ష్మి, నీకు దిష్ట? నీకే కనుక దిష్టి తగిలితే దిష్టి అన్న మాటకే అర్థం ఉండదు. అంటే అదేదో మన పెళ్ళయ్యాక చెప్తాను గానీ నేను పిలవగానే నువ్వు నీళ్లు తీసుకురా. పాపా పాపా దమ్మా దమ్మా మంచి నీళ్లు తీసుకోవయ్యా లటపెట్టలంబోదరా. నేను భూతాలు చూశానా? భూత అద్దంలోంచి చూశాను. బాలేవాడివయ్యా, దానికి మొన్నే 15 వెళ్ళి 16 వచ్చాయి. కన్నె పిల్ల. ఇంకా మిగతా విషయాలకు వస్తే కట్నంగా 1116. లత పెట్టలంబోదరా, నీకోసం ఊరంతా గాలించాను కదయ్యా. ఎలా ఉంది పిల్ల? ఆడపిల్ల కాదయ్యా, ఏనుగు పిల్ల. ఏనుగు పిల్లైనా ఎలక పిల్లైనా సరే చూడటం అంటూ జరిగాక చేసుకుని తీరాల్సిందే. అది మా వంశాచారం. 2000 కట్నం. ఏలు వద్దు, ఏ వద్దు బాబు, నన్ను నేను వదలను. ఇగో ఇది ఉంది నా దగ్గర, తీసుకొని వదిలేట్టు బాబా. ఏడు బాబు, ఏడు బాబు. విక్రమ్, ఈ గడియారంలో సంగీతం రావడానికి, నీ కళ్ళల్లో నీళ్లు కారడానికి ఏదో బలమైన కారణం ఉంటుంటుంది. చెప్పదగిందైతే చెప్పు. నా సానుభూతి సహకారం నీకెప్పుడు ఉంటాయి. ప్రతాప్, కొన్ని కన్నేళ్ల వెనక కరుడుగట్టిన కసి దాగుంటుంది. ఆ కసి తీర్చుకోవటం కోసమే బతికుండటం జరుగుతుంది. కశ ఏమిటది విక్రమ్? ప్రాణంతో సమానంగా ప్రేమించిన కమల్ని పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు రాత్రే మా తొలి రాత్రిగా నిర్ణయించారు పెద్దలు. కమల, ఇది నీకు, ఇది నాకు. మనిద్దరికీ ఇష్టమైన సంగీతాన్ని వినిపించే ఈ గడియారాలని జీవితాంతం మనతోనే ఉంచుకోవాలి. అలాగేనండి. కానీ ఒక షరతు. నేనెప్పుడు దీని నొక్కి సంగీతం వినిపించినా నువ్వు వెంటనే గదిలోకి వచ్చి తలుపులు వేసి నా తలుపులు తీర్చాలి. అలాగే నువ్వు నీ దగ్గర ఉన్న గడియారాన్ని నొక్కొచ్చు. సంగీతం విన్న వెంటనే నేను వచ్చి నీ ఒళ్ళో వెళ్తాను. ఆ తర్వాత మన జీవితంలో ప్రతి రాత్రి ఈ రాత్రిలాగే గడవాలని, ఈ రాత్రి ఎల్లప్పుడూ గుర్తుండాలని నేను ఈ గడియారాలు తెప్పించాను. కమల, ఎందుకు ఊరి మీద కొంచెం పడ్డారు. నేను వస్తాను. ఏమండి, ఇవాళ మన మొదటి రాత్రి ఏంటి? ఆగండి. కమల, అవతల ఊరంతా దోచుకుంటూ ఉంటే నన్ను ఆగమంటున్నావా? తప్పు కమల, తప్పు. నన్ను వెళ్ళే. ఆ రాత్రి ఊరంతా హోరాహోరీగా దొంగలతో పోరాడింది. కొందరు దొంగలు చచ్చారు, మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఆ ఉత్సాహంతోనే నేను తిరిగి ఇంటికొచ్చాను. కమలా, 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 ఏం జరిగింది కమలా? ఏం జరిగింది? చెప్పు కమలా. వాడి దగ్గర మన మన గడియారం గడియారం గడియారం
అలా నా కమలను దూరం చేసిన ఆ పశువు కోసం గాలిస్తున్నాను. కానీ వాడెవడో నాకు తెలియదు. అందుకే మృగమైన ప్రతి మనిషిని చంపాలని నిర్ణయించుకున్నాను ప్రతాప్. శభాష్ విక్రమ్, నీకు తోడుగా నేనున్నాను. తప్పకుండా వాడెవడో మన చేతిలోనే